ఈ పేరు వినగానే తెలుగు ప్రేక్షకులకే కాదు యావత్ భారతీయ సినీ అభిమానులకు గుర్తొచ్చేది భారీతనం, నిరాడంబరత మరియు బాహుబలి సృష్టించిన ప్రభంజనం. మిర్చి సినిమాలోని కటౌట్ చూసి కొన్ని నమ్మేయాలి డ్యూడ్ అనే డైలాగ్ ను ఆయన కోసమే రాసారా అన్నట్లుగా ఆ కటౌట్ కు తగ్గట్టుగానే ఆయన స్టార్డమ్ పెరిగింది. ఈ సంవత్సరం ప్రభాస్ తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి విజయవంతంగా 23 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన అడుగుపెట్టింది సామాన్యంగా కాదు, నట వారసుడిగా. రెబల్ స్టార్ కృష్ణంరాజు నట వారసుడిగా 2002లో ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టారు ప్రభాస్. మొదటి సినిమాతోనే తనదైన అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ మరియు భారీ కటౌట్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తరువాత వర్షం, ఛత్రపతి, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్, మిర్చి వంటి చిత్రాలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును, పటిష్టమైన మార్కెట్ ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఛత్రపతి సినిమాతో మాస్ హీరోగా ప్రభాస్ స్థాయి మరింత పెరిగింది. ప్రభాస్ కెరియర్ ను అంతేకాదు మొత్తం భారతీయ సినిమా రూపురేఖలనే మార్చిన చిత్రం బాహుబలి. 2015లో బాహుబలి ది బిగినింగ్, 2017లో బాహుబలి ది కన్క్లూజన్ ఇండియా సినిమా చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడ్డాయి. ఒక తెలుగు హీరో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడం అప్పటి వరకు ఊహించని విషయం. ఈ సినిమా కోసం ప్రభాస్ 5 ఏళ్లకు పైగా తన జీవితాన్ని అంకితం చేశారు. కేవలం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాయడమే కాకుండా ఆయన కీర్తిని దేశ సరిహద్దులు దాటించారు. బాహుబలి తర్వాత సాహో, రాధేశ్యామ్, ఆదిపురుష్, సలార్ వంటి భారీ చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ గతేడాది విడుదలైన కల్కి 2898 ఏడి చిత్రంతో భారతీయ సినిమాను నిజంగానే నెక్స్ట్ లెవెల్ కు తీసుకెళ్లారు. ఇంటర్నేషనల్ లెవెల్లో టెక్నికల్ స్టాండర్డ్స్ తో అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందించబడిన సినిమా కల్కి 2898 ఏడి. ఒక ఇండియన్ సినిమా హాలీవుడ్ స్థాయికి ధీటుగా నిలబడగలదని ఈ చిత్రం నిరూపించింది. ప్రభాస్ తన కెరియర్ మొదట్లో కేవలం ఒక మాస్ హీరో పేరు తెచ్చుకున్నప్పటికీ ఈ 23 ఏళ్ల ప్రయాణంలో ఆయన ప్రస్తుతం భారతదేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఒక విధంగా భారతీయ సినిమా పరిధిని పెంచిన అతి కొద్ది మంది నటులలో ప్రభాస్ అగ్రస్థానంలో ఉంటారు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రభాస్ తన 23 ఏళ్ల ప్రయాణంలో సాధించిన విజయాలు కేవలం ఆరంభం మాత్రమే. భారతీయ సినిమాకు భవిష్యత్తులో ఆయన నుంచి మరిన్ని అద్భుతాలు ఆశిద్దాం.